వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా లక్షెటిపేట మున్సిపాలిటీ పరిధిలో విశ్రాంతి భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోనియా గాంధీ జన్మదినం ఘనంగా వేడుకలు జరిపారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం మాట్లాడుతూ, మన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి. గత 10 సంవత్సరాలుగా దోపిడీకి గురైన తెలంగాణ ప్రజలు, బానిసత్వం నుంచి సంకెళ్లు తెంపిన తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలకు 6 గ్యారంటీలు నిర్వహించారు. లక్షెటిపేట పట్టణంలో తల్లి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలకి మా మండలం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లకి, మా లక్షెటిపేట పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ గారికి ఈరోజు మనకెంతో శుభదినం. తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసినటువంటి తల్లి సోనియా గాంధీ గారు ఆనాడు 60 ఏళ్ళ కలలను మనకు అందించినటువంటి తల్లి సోనియా గాంధీ 1200 పైచీలకు బలిదానాలు అయినప్పటికీ నా తెలంగాణ బిడ్డలు ఎక్కడ కూడా బలిదానం కావద్దు అని చెప్పి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ అన్నిట్లను ఎదుర్కొని మనకు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్పితే గత పాలకులు 10 సంవత్సరాలు నిలువున దాచుకొని ఈరోజు మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దపీఠం కట్టిండ్రు. ఆ రోజు చేసినటువంటి అన్యాయాలకు, ఆ రోజు దోసుకున్న దోపిడీలకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకొచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మన మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన మంచిర్యాల గడ్డకు ఎనలేని కృషి చేస్తూ అభివృద్ధి పథంలో ముందడుగు వేస్తూ 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధిని ఎలా చేస్తున్నారనేది మనకు కట్టినట్టు కనబడుతుంది. ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఈరోజు అడుగులేస్తున్నది. ఈ 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో 1 సంవత్సరంలో ఎనలేని పథకాలు తీసుకొచ్చి ఇలా ప్రజల మన్ననలు పొందినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, దీనికి అందరూ సహకరించినటువంటి మా ముఖ్యులు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి తల్లి సోనియా గాంధీ గారిని మనము ఎల్లవేళలా మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఈ జన్మదిన వేడుకలు చేసుకుంటూ వారికి ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ లక్షపేట్ మున్సిపాలిటీ మరియు మండల్ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకించి ఇచ్చిన తల్లి సోనియా అమ్మ గారి జన్మదినం వేడుకలు ఘనంగా ఈరోజు స్థానిక ఐపీలో నిర్వహించడం జరిగింది. మరి దీనికి పెద్ద నాయకులు, మా మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్, తెలంగాణ ఇవ్వకపోతే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండేవాళ్ళ మరి ఒక్కసారి ఆలోచించుకోవాలి. మరి 17,000 మిగులు బడ్జెట్ ఉంచి కాంగ్రెస్ పార్టీ వారికి అప్పచెప్తే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 7 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణకు నామ రూపం లెక్క చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకి వస్తుంది. మరి ఆ రోజు మూజువాణి ఓట్లతోని తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన తల్లి సోనియమ్మ గాంధీ గారు, మరి మూజువాణి ఓట్లతోని బిల్ పాస్ చేసిన ఘనత సోనియా గాంధీ గారిది. మరి ఈరోజు మొన్న పార్లమెంట్లో మరి ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు ఏం చెప్తారంటే, బిడ్డను బతికించిర్రు, తల్లిని చంపిర్రు అని ఈ భారతదేశంలో మొత్తం మంది వినంగా పార్లమెంట్లో చెప్పడం జరిగింది. మరి మీరు తెలంగాణకు అనుకూలంగా లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి అనుకూలంగా మరి మీరు చెప్పే ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితి వచ్చింది. మరి ఏదైతే మా ప్రియతమ నాయకులు ప్రేమ్ సాగర్ రావు గారు
మరి మంచిర్యాల నియోజకవర్గాన్ని మరి ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పదంలో నడుపుతున్నారు. మరి వారు అతి త్వరలో రాష్ట్ర క్యాబినెట్లో కూడా మరి వారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మా మంచిర్యాల ప్రజలు దానికి ఎదురు చూస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో వారికి కీలక పదవి రావాలి. మరి మంచిర్యాల నియోజకవర్గమే కాదు, మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా వారు కీలక పదవి మంత్రి పదవిలో ఉండాలని మేము మా లక్ష్మీపేట పట్టణం నుండి మరి మా మండల్ నుండి మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ నుండి కోరుతున్నాము. మరి అధిష్టానము ఈ విషయాన్ని గమనించి మరి అలాంటి వ్యక్తి మా మంచిర్యాల నియోజకవర్గం దొరకడు మరి మంచిర్యాల నియోజకవర్గ ప్రజల అదృష్టమని భావిస్తూ మరి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి వచ్చినటువంటి మిత్రులు, పట్టణాధ్యక్షుడు ఆరిఫ్ గారు, మండలాధ్యక్షుడు పింగిల్ రమేష్ గారు, మన తెలంగాణకు విముక్తి కలిగించి తెలంగాణ ఇచ్చిన తల్లి మన సోనియా గాంధీ గారి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటున్న సందర్భంగా మరి వారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించి మరి ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏ విధంగా అధికారంలో తీసుకురావడానికి తోడ్పడిందో మరి కేంద్రంలో కూడా రేపు రాబోయే రోజుల్లో మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకొచ్చే విధంగా సోనియా గాంధీ గారు వారి కుటుంబం చేస్తున్నటువంటి కృషిని ఎంత కొనియాడినా తక్కువే. మరి అటువంటి తల్లి మరి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని వారు మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకొని మరి ఏదైతే తెలంగాణ ఇచ్చిందో ఆ తల్లికి ఎల్లవేళలా తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉంటారు. ఈ 10 సంవత్సరాలు దోపిడీకి గురైనటువంటి ఈ ప్రభుత్వాన్ని బానిస సంఖ్యల నుంచి విముక్తి కలిగించిన తెలంగాణ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏదైతే ఇందిరమ్మ పాలనలో చల్లగా ఉండాలని ప్రజలకు ఇల్లు కూడు గుడ్డ ఇచ్చినటువంటి ప్రభుత్వం మరి ఇటువంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఈ ప్రజలపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే 6 గ్యారంటీలతో మరి ప్రభుత్వం గద్దెకెక్కిందో మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి అన్ని గ్యారంటీలను దాదాపుగా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు మరి విజయోత్సవ సందర్భంగా ఏదైతే తెలంగాణ వచ్చి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వన్ ఇయర్ సందర్భంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈరోజు చివరి రోజు మరి ఇటువంటి ఉత్సవాలు ఎన్నో జరుపుకోవాలని ప్రజలకు ఇంకా ప్రభుత్వం అండగా ఉండి వారికి ఇంకా సేవలు చేయాల్సిన అవసరం ఉన్నది. దీనికి తోడు మన పిఎస్ఆర్ గారు మరి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మరి త్వరలోనే ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి మన ప్రేమ్ సాగర్ రావు గారు మరి సురేఖ మేడం గారు కూడా ఎంతో గౌరవనీయులు. మరి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న దాంట్లో వారు కూడా కీలక పాత్ర వహిస్తున్నారు. వారికి త్వరలోనే మంచి పదవి రావాలని ఈ సోనియా గాంధీ పుట్టిన సందర్భంగా వారికి ఆ భగవంతుడు మరి ఇవ్వాలని ఈ సందర్భంగా మరి ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.